వెల్కమ్ టు ఋతు ప్రభా 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే యూట్యూబ్లోని వీడియోస్, లాంగ్ వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటి అన్నదైతే మీకు వీడియోలోనైతే ఇప్పుడు నేనైతే చెప్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ముందైతే నా వీడియో స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. ఏం చెప్తున్నాను, లాంగ్ వీడియో ఎలా పెట్టాలి అన్నది నేనైతే చెప్తాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకొకరికి అయితే షేర్ అయ్యింది. చెప్పాలంటే ఇక లాంగ్ వీడియో పెడితే లాభం ఏంటి, షార్ట్ వీడియో పెడితే లాభం ఏంటి అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను. లాంగ్ వీడియోలో వచ్చేసి లాంగ్ వీడియో నిలువుగా అడ్డంగా పెడితే మనం లాంగ్ వీడియో నిలువుగా మనం ఇలా పెట్టినాం అనుకో ఎప్పుడైనా కానీ అది షార్ట్స్లోకి వెళ్ళిపోయింది. అడ్డంగా పెట్టి 6 to 10 minutesలో అట్లా పెట్టడం వల్ల మనకి లాంగ్ వీడియోకి వెళ్తుంది. లాంగ్ వీడియోలో ఇప్పుడు మానిటేషన్ కాని వాళ్ళు ఉంటారు, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకయ్యే యూజ్ ఏంటంటే షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కాకపోతే దానివల్ల వాళ్ళు తక్కువ స్టార్టింగ్ కాబట్టి తక్కువ ఉంటుంది. అదే లాంగ్ వీడియోలోని అడ్డంగా పెట్టే వీడియోస్ ఎప్పుడైనా మనము కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు 3 minutes ఒక 2 minutes అట్లా పెట్టుకోండి. మానిటేషన్ అయిన వాళ్ళైతే 10 minutes 8 minutes అయితే పెట్టాలి, కంపల్సరీగా పెట్టాలి. మన గ్రోతింగ్, మన వీడియోస్ అసలు ఏ వీడియోస్ ఎలా పోతున్నాయి అంటే కుకింగ్ వీడియోస్ వెళ్తున్నాయా, ఫ్యామిలీ వీడియోస్ వెళ్తున్నాయా, లేకపోతే మనం చేసే డ్యాన్సులు ఇట్లా ఉంటాయి కదా చిన్నవి, అంటే మనం చేసుకునే కంటెంట్ని బట్టి ఏ వీడియో మనకి గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది దాన్ని వీడియో ద్వారా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎలా చేయాలి ఏంటి అన్నది మనం వీడియో చేసినప్పుడల్లా చెక్ చేసుకోవాలి. దేనికి మనకి ఎక్కువ జనాల నుంచి మనకి ఏది గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది అన్నది అయితే మనం తెలుసుకొని ఆ వీడియోస్ చేయటానికి ట్రై చేయాలి. ఇంకోటి కుకింగ్ వీడియో చేస్తాం మనం. ఇప్పుడు కుకింగ్ వీడియో చేసినప్పుడు మనకంటే చాలా మంచిగా చేసేవాళ్ళు, ఎక్కువ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళే ఒకసారి మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళి అసలు ఏ వీడియో మంచిగా గ్రోతింగ్ అయ్యి వెళ్తుంది, ఏ టైంలో ఎలా వెళ్తుంది ఏంటి అన్నది చెక్ చేసుకొని మనం ఆ వీడియో ద్వారా మనం కూడా అలా చెయ్యటం అన్నది నేర్చుకోవాలి. అలా చేసి మనం అంటే మన వాయిస్ ద్వారా మనం మాట్లాడే విధానంతో మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది దాన్ని బట్టి మనం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం చేసుకుంటే మన వీడియోస్ గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది. మానిటేషన్ కాని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి లాంగ్ వీడియోస్ పెట్టితే కొంచెం తక్కువలోనే పెట్టుకోవాలి. ఎక్కువలో పెట్టడం వల్ల వాళ్ళు చూడరు, ఎందుకంటే స్టార్టింగ్ కదా, అప్పుడే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ అయింది కదా, అందుకే వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటారు. ఇంకోటి ఏం చెప్పాలంటే స్లోగా వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా ఎలా వెళ్తుంది, ఏ వీడియో ద్వారా మనకి గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది అన్నది మానిటేషన్ కాని వాళ్ళు తెలుసుకోవాలి. మానిటేషన్ అయిన వాళ్ళైతే కంపల్సరీగా 10 minutes అట్లా వచ్చేదాకా చూసుకొని మనం ఇలా చేస్తే మనకి వీడియోస్ వెళ్తాయి, మనం ఇలానే చేసుకోవాలి అన్నదైతే ఆ ప్రాసెస్లోనైతే వెళ్ళిపోవాలి మనం. అప్పుడు మనకు మానిటేషన్కి మనం దగ్గరగా వెళ్తాం. మళ్ళీ మన వీడియో ఎక్కువ వెళ్ళటం వల్ల మానిటేషన్ చాలా మందికి అయితే, నాకు తెలిసిన వాటికైతే కొంతమంది 6 నెలల్లో లేకపోతే 3 నెలల 2 నెలల్లో కూడా వెళ్తాయి. అంటే వాళ్ళ వాయిస్ని బట్టి, వాళ్ళు చేసే కంటెంట్ని బట్టి, వాళ్ళు చేసే విధానాన్ని బట్టి వీడియోస్ అలా ముందుకు వెళ్తూ ఉంటాయి. అది మనం చెక్ చేసుకోవాలి. అసలు మన వీడియోస్ ఎలా చేస్తున్నాము, మన వీడియోస్లలో ఎలా చేస్తున్నాము, జనాలు ఎలా చూస్తున్నారు, దేనికి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మన వీడియోలో అని మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయాలి ఎప్పుడైనా కానీ. నేనైతే నా వీడియోస్కి నేను ఎప్పుడో స్టార్టింగ్లో నుంచి వంట చేసి దాని ద్వారా తర్వాత ఫ్యామిలీ చేశాను. వంటలో కూడా మంచిగా వీడియోస్ వెళ్ళాయి, ఫ్యామిలీలో కూడా నా వీడియోస్ అయితే వెళ్ళాయి. అట్లా మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. వాళ్ళకి వీడియో పెట్టామంటే దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. అట్లా ఉండటం వల్ల జనాలు మంచిగా చూస్తూ ఉంటారు మన వీడియోస్ పెట్టేటప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సౌండ్ రాకోకుండా ఉండాలి.
సౌండ్ అన్నది అసలు ఉండకూడదు. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలంటే సౌండ్ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ వాయిస్ ఉండకూడదు, మన వాయిసే మనం ఇచ్చుకోవాలి. ఇక వాయిస్ ఓవర్ ఇచ్చిరు అంటే మంచిగా క్లియర్గా వచ్చిద్ది. ఎప్పుడైనా మన వీడియో తీసాక వీడియో మొత్తం ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా సౌండ్ ఉందా, సాంగ్స్ ఉన్నాయా, ఏముంది ఏంటి అన్నది చెక్ చేసుకుని మంచిగా అది క్లియర్ చేసుకోవాలి. క్లియర్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని నొక్కి క్లియర్ చేసిన తర్వాత మనం దాన్ని నొక్కిన తర్వాత క్లియర్ చేస్తాం కదా, తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇచ్చామంటే మన వాయిస్కి అక్కడ మంచిగా క్లియర్గా మంచిగా వస్తుంది, వాయిస్ కూడా మంచిగా వినొస్తుంది. అట్లా వీడియోస్ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ షార్ట్ వీడియోస్ చేయటం వల్ల షార్ట్ వీడియోస్లలో సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మన మానిటేషన్ అన్నది కుదరదు. అంటే తొందరగా టైమింగ్ అన్నది అయితే రాదు. లాంగ్ వీడియోస్లల్లే మనకి టైమింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం లాంగ్ వీడియోస్కే ట్రై చేయండి. నేను చెప్పేది ఏంటంటే లాంగ్ వీడియోస్కి ట్రై చేయండి, మంచిగా మానిటేషన్ అయింది. మినీ మానిటేషన్ కూడా మనం అయితే దగ్గరగా వస్తాము. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకొని మీతోని చెప్పాలి అన్న ఆలోచనతోనైతే మీ ముందుకి వచ్చాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మా వీడియోని లైక్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.